అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు మరెల్ల రవిశాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా కర్మకు సంబంధించి ఈ మధ్యకాలంలో ఏ పని చేస్తున్నా ఇది ఒక కర్మగా మారుతుంది, అంటే మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అనే ఒక నమ్మకం చాలా మంది నమ్ముతూ ఉన్నారు. అసలు ఏంటి కర్మ, కర్మ సిద్ధాంతం ఏంటి, మరి కర్మ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా వారితో మాట్లాడి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అండి. నమస్తే. కర్మ సిద్ధాంతం ఈ మధ్యకాలంలో చాలా మంది అంటే ఆచరించినా ఆచరించకపోయినా కూడా ఎక్కువగా నమ్ముతున్నారు. అంటే మనం ఏదన్నా చేస్తే అది మళ్ళీ మనకు తిరిగి వస్తుందంట, మనం చేస్తున్న ప్రతి పని కూడా ఒక కర్మగా మారుతుందంట అనే ఒక అవగాహన ఉంది. నిజంగా మనం చేస్తున్న పని కర్మగా మారుతుందా? అసలు కర్మ అంటే ఏంటి, కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, వివరంగా తెలియజేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఓం ఘం గణపతే నమః. ఓం ఐం సరస్వత్యే నమః. కర్మ అనే పదాన్ని చాలామంది ఏంటంటే చాలా విచిత్రంగా వాడేస్తూ ఉంటారు. మన నిత్య జీవితంలో వాడి కర్మ అంతేరా అంటారు. అలా కర్మ అంటే ఏది అవుతుంది అంటే కర్మకి అర్థం తెలియదు చాలామందికి. అంటే ఒకే పని ఒక చోట మంచి కర్మ అవుతుంది, ఒక చోట చెడు కర్మ కూడా అవుతుంది. పని ఒకటే. క్రియకి కర్మకి తేడా తెలియక చాలామంది అది కర్మే ఇది కర్మే అంటారు. క్రియ అంటే చాలాసార్లు మన జరిగే పని ఒకటి ఉంటుంది, పని తాలూకు ఫలితము వేరువేరుగా మారుతుంది. ఎందుకని పని ఫలితం ఎందుకు మారుతుంది? ఇప్పుడు మీకు దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. రోడ్డు మీద ఒక అమ్మాయి నిలబడి ఉంది, వెనక నుంచి వచ్చి ఒక అబ్బాయి అట్లా తట్టాడు. ఆ అమ్మాయి రియాక్షన్ ఏంటి? తెలిసిన వాళ్ళైతే కొంచెం పాజిటివ్గా తీసుకుంటారు, తెలియని వాళ్ళైతే చంప పగల కొడతారు. అవునా? ఆ క్రియ ఒకటే, తట్టడం అనే క్రియ జరిగింది. తెలిసిన అబ్బాయి అనుకోండి, తెలిసిన వాళ్ళు అనుకోండి, ఆ అమ్మాయి కాబోయేవాడో లేకపోతే పియాన్సీనో అయితే దాన్ని చాలా హ్యాపీగా తీసుకుంటారు. అలాగే తెలియని వాళ్ళు అనుకోండి, ఏమవుతుంది? అది నెగిటివ్ కోణంలో ఉంటుంది. అంటే ఒకే పనిని క్రియ అంటారు. కర్మ అంటే పని తాలూకు తర్వాత ఏర్పడే భావాన్ని కర్మ అంటారు. ఓకే, వచ్చే రిజల్ట్స్ కాదు, అక్కడ ఉండే ఫీలింగ్ని, ఎమోషన్ని, భావాన్ని. యద్భావం తద్భవతి అన్నారు కానీ యత్కర్మ యత్క్రియ తద్భవతి అనలా. అక్కడ భావం ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ ఒక స్కూల్లో ఒక 40 మంది 50 మంది పిల్లలు కూర్చొని ఉంటారు. టీచర్ వస్తుంది, టక్మని 40 మందిని ఎవరో అల్లరి చేస్తుంటే 40 మందిని తిట్టేసింది. దాంట్లో 3 రకాల 4 రకాల బ్యాచ్ వాళ్ళు ఉంటారు. అది తిట్టినప్పుడే పక్కకు పెట్టేసేవాళ్ళు. తిట్టిన తర్వాత ఏదో తిట్టింది అనేవాళ్ళు. రెండోది తిట్టిన తర్వాత కొంతసేపు వదిలించుకునేవాళ్ళు. 4వ బ్యాచ్ వచ్చేసరికి తిట్టిన దాన్ని నిన్నెందుకు తిట్టింది అని పొడిచి వాళ్ళు బాధపడేవాళ్ళు, సైకలాజికల్గా వీక్ ఉన్న వాళ్ళు. అంటే ఇక్కడ చేసిన క్రియ ఒకటే, ఎఫెక్ట్ అయిన విధానం వేరు. ఓకే, అంటే ఇక్కడ ఈ పిల్లలు 4 రకాల పిల్లలు తీసుకునే కర్మ రియాక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నీకు ఎవరన్నా, ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం, రోడ్డు మీద వెళ్తూ ఉంటే వెళ్తూ ఉన్నప్పుడు ఒక కారులో వాడు స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఒక డస్టో లేకపోతే నీళ్ళో ఏదో చిమ్ముకుంటూ వెళ్ళాడు. నిజంగా ఆ చిమ్మినప్పుడు ఒక 20 మంది మీద పడ్డాయి. 20 మంది మీద పడ్డప్పుడు ఆ 20 మంది మీద పడ్డవాళ్ళు కొంతమంది ఏదో లేకపోయిందిలే అని అనుకొని వెళ్ళేది కర్మ కిందకి మారదు, ఏదో కొద్దిగా దోషం కిందకి మారుతుంది. కానీ వాళ్ళల్లో నెగిటివ్గా ఎవరో ఉంటారు, పూర్తిగా శాపనార్థం. అంటే ఎమర్జెన్సీ ఇంటర్వ్యూకి వెళ్ళేవాడు, వాడు ఏమవుతాడు, హట్ అయ్యి వాడిని తిడతాడు. హట్ అయ్యి తిట్టడం అనేది లోపల నుంచి మనోపూర్వకంగా తిట్టడం అనేది కర్మ కిందకి మారుతుంది. ఇక్కడ వీడి మనసును నొచ్చుకునేలా కానీ ఆ మనసు ఎవడికి నొచ్చుకుంటుంది, ఏ పనికి నొచ్చుకుంటుంది అనేది ఇద్దరి భావాల మీద ఆధారపడి ఉంటుంది కర్మ అనేది ఏంటంటే మనం చేసిన దానికి వచ్చే భావ ఫలితమే కర్మ. మనం చేసిన క్రియకి వచ్చేటటువంటి భావ ఫలితమే
కర్మ. అలాగే మనం చేస్తున్న దానికి ఫీల్ అయ్యి ఎమోషన్ అయినప్పుడు దాని తాలూకు వచ్చేటటువంటి ఇది అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనకి సోషల్ మీడియాలోనో ఎక్కడో ఒక మంచి పని చెప్పాను అనుకోండి, అబ్బా ఆ పిల్లోడు మంచి మాట చెప్పాడు, దాని రియాక్షన్ కర్మ అనేది 1,00,000 మంది చూస్తే ఆ 1,00,000 మంది తాలూకు పాజిటివ్ భావాలన్నీ అతనికి వచ్చి పాజిటివ్ భావం ఏర్పడుతుంది. ఎవడో తిడుతూ మాట్లాడతాడు, టెంపరీగా అది వైరల్ అవుతాయి, కానీ తిట్టినప్పుడు చీ 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 అంటాను. ఈ చీ 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 అనేది 1,00,000 మంది చీ అన్నారు అనుకోండి, ఆ 1,00,000 మంది తాలూకు భావం ఏర్పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి కూడా చెప్తాను, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవడన్నా స్పీడ్గా బైక్ వెళ్తున్నాడు అనుకో, రే పడి చేస్తావురా అంటారు. మొదటి వాడు అన్నప్పుడు ఏం కాదు, రెండో వాడు అన్నప్పుడు ఏం కాదు, 1000వ వాడు అన్నప్పుడు అది ఈ చిన్న చిన్న ఎనర్జీలన్నీ కలిసి ఓ పెద్ద ఎనర్జీగా ఎక్కడో ఒక చోట కర్మ కింద మారి ఆ కర్మ గండం కింద మారుతుంది. అది ఎటువంటి మాట అయినా సరే పదే పదే అంటే నీ నోటి మాటలే నీ నుదిటి రాతలు. మన నోట్లో ఏది మాట్లాడుతుంటామో అది నుదిటి రాత కింద మారుతుంది. కాబట్టి కర్మ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మన చేష్టల నుంచి వస్తుంది. చేష్టల్లో ఉన్నటువంటి భావ ఫలితం ఆధారంగా కర్మ అనేది ఏర్పడుతుంది. అదే కర్మకి క్రియకి తేడా తెలుసుకోవాలి. అలాగే మనం పూజ చేసేటప్పుడు భావ ప్రధానంగా చేయమంటాం. అంటే ఇప్పుడు మనం ఏదో ఇన్ని పూలు తీసుకొచ్చేసి వేసేస్తాం, ఆ పూలు తీసేసి వేసేసినప్పుడు ఆ పూలు అన్ని వేయటం కంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త సువాసనలన్నిటినీ, ప్రకృతి రమ్యత అంతటినీ తీసుకొచ్చి దేవుడికి సమర్పిస్తున్నాను అన్నప్పుడు ఆయనకి నువ్వు ప్రకృతి సమర్పిస్తే ఆయన నీకు ఎన్ని వనరులు క్రియేట్ చేయాలి? సో నీ భావ ప్రధానం అనేది ఇంపార్టెంట్. ఇక్కడికి కర్మ అనే దాంట్లోకి వచ్చినప్పుడు ఈ కర్మ అనేక రకాలుగా ఉంటుంది. ఒక్కొక్క మనకి కర్మని మనకి శాస్త్రబద్ధంగా వెళ్ళినప్పుడు కర్మ సిద్ధాంతంలోకి వచ్చినప్పుడు ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం మనకి అనేక రకాలుగా కర్మని చెప్తారు. ఇప్పుడు కర్మ రకాలు మాట్లాడుకోబోయే ముందు ఇందాక మీరు ఒక మాట అన్నారు, మన నోటి నుంచి వచ్చే మాట మన తలరాతగా మారుతుంది అని చెప్పి. ఇప్పుడు ఇంట్లో సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల్ని పదే పదే ఏదో ఒక మాట అంటూనే ఉంటారు, తిడుతూనే ఉంటారు, దరిద్రుడా అని, లేదంటే దారిద్రపు గొట్టుదానా, ఇట్లాంటి మాటలు సహజంగా వింటూ ఉంటాం. మరి అట్లా అన్నంత మాత్రాన అది వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందంటారా వాళ్ళ లైఫ్? వాళ్ళ సబ్ కాన్షియస్ లోకి ఎంత తీవ్రంగా తీసుకున్నారు అనే భావాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నప్పుడు మా నాన్నగారు నీకు లెక్కలు బాగా వస్తాయి రాని, ఇంటర్మీడియట్లో 75 వచ్చినాయి. ఎక్కడ చూసినా నేను లెక్కని ఇప్పటికి కూడా జాతకం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా నేను చాలా స్పీడ్గా చేసేస్తాను. టకటక చూడంగానే ఒక 5-6 క్యాలిక్యులేషన్స్ ఒకేసారి జరుగుతుంటాయి అనమాట. అది ఆ క్యాలిక్యులేషన్ అనమాట. అదే మా నాన్నగారు అన్నారు, నీకు ఇంగ్లీష్ రాదని. ఇప్పటికి ఇంగ్లీష్లో ఎవరు మాట్లాడినా నేను ఆన్సర్ చేస్తాను, కానీ నేను మాట్లాడాలంటే లోపల నుంచి ఒక ఫియర్ వస్తుంది. అంటే అది మనకి వేసే బీజాల్లో ఏది తీవ్రంగా ఏది మైండ్లోకి తీసుకుంటారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు దులుపుకొని వెళ్తే అది క్రియగానే మిగిలిపోతుంది. దులుపుకోకుండా మైండ్లోకి తీసుకొని వెళ్తే అది కర్మ కిందకి మారుతుంది. ఏ విషయమైనా సరే ఆ కర్మ అనేది భావన, అంటే ఎంత తీవ్రంగా ఎదుటివాడిని నొప్పించామన్న దాని భావన మీద ఆధారపడుతుంది. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఉంటుంది, ఇంట్లో ఆడపిల్ల ఏడిస్తే మంచిది కాదంట. ఆడపిల్ల ఏడిస్తే అంటే దేనికి ఏడ్చింది? మామూలుగా ఏదో తిడితే ఏడ్చడం అది కాదు. ఆడపిల్ల తప్పు చేసినప్పుడు తిట్టినప్పుడు అవి కాదు, అవన్నీ ఓకే, తప్పు చేస్తే తిట్టచ్చు, ఇవన్నీ కాదు. అదేంటి కరెక్షన్ చేయటం. ఏదైతే నువ్వు వాళ్ళని నొప్పించే విధంగా బిహేవ్ చేసినప్పుడు ఆ ఏడుపు మంచిది కాదు. అంటే వాళ్ళని అంటే నొప్పించే విధంగా ఏదో నువ్వు ఒకటి ఇవ్వాలి, నేను ఇవ్వను పో అనేసి తీవ్రంగా అన్నావు అంటే అక్కడ 2 మ్యాచ్ అవ్వాలి. అంటే పరిస్థితులు మ్యాచ్ అవ్వాలి, వాళ్ళ పర్సనల్ స్థితిగతులు మ్యాచ్ అవ్వాలి, 2 మ్యాచ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వాళ్ళకి ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, 100 డ్రెస్సులు ఉన్నాయి, నాకు కొత్త డ్రెస్ అంటే ఈయన కొనిచ్చే స్థితి ఉంటే కొనికపోతే అది తప్పు అవుతుంది. ఉండి ఆల్రెడీ ఉన్నాయి రిసోర్సెస్, ఆడ 4 డ్రెస్సులు ఉన్నప్పుడు 3 డ్రెస్సులు ఉన్నప్పుడు ఆ అమ్మాయి కొత్త డ్రెస్ అడిగితే ఈయనకి స్థితి ఉండి కొనికపోతే అది కర్మ అవుతుంది. ఓకే, స్థితి ఉండి ఈయన స్థితి లేదు, అమ్మ లేవమ్మా అని చెప్పడం వేరు, దాని 4 డ్రెస్సులతోనే అడ్జస్ట్ అవ్వండి. అప్పుడు ఏడ్స్తే ఈయన కర్మ కిందకి రాదు. ఎందుకు? ఈయన దగ్గర పరిస్థితే లేదు.
సో ఈయన దగ్గర 10 డ్రెస్సులు కొనిచ్చే క్యాపబిలిటీ ఉండి వాళ్ళని 4 డ్రెస్సులు 3 డ్రెస్సుల్లోనే పెట్టి ఇబ్బంది పెడుతున్నప్పుడు అదేమవుతుందంటే తీవ్ర కర్మ కిందకు మారుతుంది. సో అట్లాంటివి మనకు ఉంటాయి. సో మనం ఇంట్లో ఏదన్నా అన్నా వాళ్ళ పిల్లలు తీసుకునే సెన్సిటివిటీని బట్టి వాళ్ళు ఏదైతే భావంగా భావిస్తారో దాన్ని బట్టి ఉంటుంది. ఆ సబ్ కాన్షియస్లో అదే తిరుగుతుంది. ఆటోమేటిక్గా సబ్ కాన్షియస్లో ఏదైతే ఫీల్ అవుతారో అదే మేనిఫెస్టేషన్ అవుతుంది. ఇది నేను స్పెషల్గా చెప్పాలి. మరి ఇప్పుడు కర్మ అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది? ఇప్పటి వరకు మనం చేస్తున్నది వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి, పరిస్థితులను బట్టి అది ఆ కర్మ మనకి ఎలా యాడ్ అవ్వాలనేది అర్థమైపోతుంది. అసలు కర్మ ఎన్ని రకాలుగా ఉంటుంది? కర్మ అనేది మనకి కర్మ సిద్ధాంతం ప్రకారం 3 రకాల కర్మల గురించి చెప్తారన్నమాట. ఒకటి ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ, సంచిత కర్మ. దీన్ని సింపుల్గా నేను అర్థమయ్యేటట్టు చెప్తాను. సంచిత కర్మ అంటే మనకు ఉండేటటువంటి పూర్తి కర్మని సంచిత కర్మ కింద చెప్పొచ్చు. ప్రారబ్ధ కర్మ నువ్వు ఏదైతే ఇప్పుడు ఈ జన్మలో నువ్వు అనుభవించడానికి తెచ్చుకున్నావో ప్రారబ్ధ కర్మ అంటారు. మనం ఇప్పుడు ఏదన్నా ఒక పని కాలేదనుకోండి, వాడి ప్రారబ్ధం అంతేరా. ఏదన్నా యాక్సిడెంట్ అయింది, ఎవడన్నా వాడి ప్రారబ్ధం అంతేరా అనేది మనం మాట్లాడుతూ ఉంటాం. ఆ ప్రారబ్ధాన్ని బట్టి వాడి జీవితం నిర్ణయించబడుతుంది. సో అది ప్రారబ్ధ కర్మ. ఆగామి కర్మ ఇప్పుడు నువ్వు చేసే దానిని బట్టి ఆగామి కర్మ అనేది ఫ్యూచర్లో యాడ్ అయ్యేది. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అర్థం చేసుకోవడానికి చెప్పాలి అంటే, మీరు మీ ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు బీరువాలో ఒక 10,000 రూపాయలు ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఇంకా ఎక్కువ ఉంటే ఓకే. సో ఆ 10,000 రూపాయల్లో నుంచి 2,000 3,000 తీసుకొని బయటకు వచ్చారు. వచ్చిన దాన్ని మీ జోబీలో ఉండేదాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. ఈ రోజు పాకెట్లో ఉన్నదాన్ని ప్రారబ్ధ కర్మ, ప్రస్తుతంలో ఉండే కర్మ. ఆ ప్రారబ్ధ కర్మని వాడుకొని ఈ 2,000ని 4,000 చేసుకొని వెళ్ళొచ్చు. ఈ 2,000కి ఇంకొకటి ఏదన్నా ఎదవ పని చేసి 10,000 అప్పుతో వెళ్ళొచ్చు. ఈ అప్పుతో వెళ్ళేదాన్ని ఆగామి కర్మ లేదా ప్లస్లో వెళ్ళొచ్చు. ఇది పోయి మళ్ళీ ఇంట్లోకి ఏమవుతుంది, సాయంత్రానికి మొత్తం టోటల్ బ్యాగేజ్ అంటే ఒక సంచిలో బ్యాగేజ్లో ఎట్లాగైతే ఉంటుందో అది సంచిత కర్మగా మారుతుంది. ఎప్పుడైతే పూర్తి కర్మలో నుంచి ఈ జన్మలో నేను ఈ కర్మని అనుభవించడానికి నేను మాట తీసుకొని వస్తున్నాను అని ఎవడి తలరాతను వాడే రాసుకుంటాడు. బ్రహ్మ తలరాత, ఒరే బాబు నీకు ఇంత కర్మ ఉంది, ఇంత లగేజ్ నీకు ఉంది, నువ్వు ఎంత లగేజ్ క్లీన్ చేస్తావు అని చెబుతాడు. నేను ఇది తీసుకుంటాను, ఇన్ని పాపాలు అనుభవిస్తాను, ఇన్ని పుణ్యాలు అనుభవిస్తాను అని తెచ్చుకుంటాడు. ఆ పుణ్యాలు అనుభవించాలని తెచ్చుకున్నప్పుడు అదే మనం జాతకంలో మనం చూసినప్పుడు వాడి ప్రారబ్ధ కర్మ ఎంత ఉంది, ఆ ప్రారబ్ధ కర్మను బట్టే ఉంటుంది. అందుకని మన జీవితం చూడండి, మన జ్యోతిష్యాన్ని కర్మఫల దర్శిని అంటాం. కర్మఫల దర్శిని అంటాం. మన కర్మను బట్టే మన బుద్ధి ఉంటుంది. మన కర్మానుసారిని బుద్ధి అంటారు. బుద్ధిని అనుసరించి మనస్సు ఉంటుంది. మనసును బట్టి ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు బట్టి నీ చేష్టలు ఉంటాయి. మళ్ళీ పునరపి ఆ సైకిల్ ఉంటుంది. ఎప్పుడు నువ్వు ఈ కర్మని దాటగలుగుతావు అంటే దానికి ఆపోజిట్ సైడ్ ఆఫ్ రెమెడీ నువ్వు చేయగలిగినప్పుడు, ఆపోజిట్ సైడ్ ఆఫ్ వర్క్ నువ్వు చేయగలిగినప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది. ఓకే, ఏంటి ఆపోజిట్ అంటే ఏ రకంగా అండి? ఇప్పుడు సపోజ్ ఒకరి ఫ్యామిలీ లైఫ్, ఒకరింట్లో పెళ్లి కావటం లేదు అనుకున్నాం, ఒకరింట్లో పెళ్ళిళ్ళు కావటం లేదు అంటే ఏంటి దాని అర్థం? వీడు ఎక్కడో ఇది సంచి మనకి వెనక నుంచి బ్యాంకింగ్ ఉంది కదా, ఆ బ్యాంకులో నుంచి వచ్చిందే కదా. అంటే వీడికి ఇక్కడ పెళ్లిళ్ళు కావటం లేదు అంటే వాడి జీవితంలో ఎక్కడో పెళ్లిళ్ళకి సంబంధించిన అడ్డంకులు ఉండేవి. అంటే క్రితం అప్పుడు పెళ్లికి సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉండుంటేనే ఇప్పుడు మళ్ళీ పెళ్లి విషయంలో ఇబ్బంది వస్తుంది. పూర్వజన్మ పాపం వ్యాధి రూపేణ పీడితే, పూర్వజన్మ కర్మం ఇప్పుడు అనుభవిస్తున్నాం అంతే కదా. ప్రారంధం సంచితం అంటే పూర్వజన్మలో టోటల్గా ఉన్నది, దాన్ని ఇప్పుడు కొంత అనుభవించడానికి తెచ్చుకున్నాం ప్రారంధం కింద. ఆ ప్రారంధాన్ని పట్టే మనం జాతక చక్రం అని ఇందనకే చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఏమనంటే పూర్వకాలంలో ఏమిండేది, ఈ కర్మలన్నీ క్లీన్ చేయడానికి మన సమాజం అనేది ఒక జీవన విధానాన్ని నిర్ణయించింది. ఏం చేసేది, ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఒక విలేజ్లో అట్మాస్ఫియర్లోకి వెళ్తుంటే ఫాదర్స్ ఏం చేసేవాళ్ళు, ఫాదర్ ఏజ్ ఉన్న వాళ్ళు అందరు వెళ్ళి వాళ్ళ అమ్మాయికి పెళ్లి కుదిరిందంటారా అని వాళ్ళకి తోచినంత ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేవాళ్ళు. అవునా? మదర్స్ ఏం చేసేవాళ్ళు, వెళ్ళేసి ఆ ఇంట్లో ఏదో వంటలో పని చేసేవాళ్ళు. ఎవరైనా యంగ్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఆడపిల్లలు బట్టలు రెడీ చేయడం, ఇవి ఇంట్లో ఏమైనా సర్దడాలు ఇవి చేశారు. అబ్బాయిలు ఉన్నారనుకో బయట పనులు చేసేవాళ్ళు, పెళ్ళిళ్ళలో వడ్డం చేసేవాళ్ళు. ఇక్కడెక్కడైనా ఆశతో చేస్తున్నారా? చేయటంలా.
ఎప్పుడైతే ఇంతమంది పోయి ఒక పెళ్ళికి నువ్వు సపోర్ట్ చేస్తున్నారో మనకి ఆటోమేటిక్గా వీళ్ళ పెళ్ళిళ్ళ తాలూకు ఏదైనా అడ్డు కర్మలు ఉంటే ఆటోమేటిక్గా క్లియర్ అవుతాయి. ఇప్పుడు క్యాటరింగ్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, క్యాటరింగ్లో బాగా వడ్డిస్తూ ఉంటారు, వాళ్ళు వడ్డం చేసే వాళ్ళు తొందరగా పెళ్ళిళ్ళు అవుతాయి. ఎందుకండి? ఎందుకు వాళ్ళు 10 పెళ్ళిళ్ళకి పోయి హెల్ప్ చేస్తున్నారు అనుకోండి నీట్గా, అంటే వాడు చికాకు పడేవాడు కాదు, నీట్గా భక్తితో వడ్డిస్తారు చూడండి, అబ్బా మా పెళ్ళికి వచ్చి బాగా చేశారయ్యా అని వాళ్ళు కానీ అన్నారనుకోండి, వీడికి పెళ్ళికి ఉన్న కర్మ ఎగిరిపోతుంది, ఏదన్నా అడ్డుపడే కర్మ. అంటే పెళ్లి విషయాల్లో సహాయపడే లాంటి పనులు చేస్తే ఆటోమేటిక్గా పెళ్ళిళ్ళు ఉంటుంది. అందుకని మనకి మా గురుగారు ఒక ఆయన చెప్పారు, నువ్వు 10 పెళ్ళిళ్ళకి వెళ్ళి హెల్ప్ చేస్తే 11వ పెళ్ళి నీ ఇంట్లో అవుతుంది. సింపుల్. ఓకే, 10 పెళ్ళిళ్ళకి నువ్వు వెళ్ళి జెన్యూన్గా, అంటే వితౌట్ మనీ, వితౌట్ ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళి హెల్ప్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీ ఇంట్లో 11వ పెళ్ళి అవుతుంది. అంటే 10 పెళ్ళిళ్ళు చేసే లోపల ఏదైనా అడ్డుపడే కర్మ ఎక్కడైనా ఉన్నా అది ఎగిరిపోతుంది. కాబట్టి అలా మనకి ఒక పెళ్ళిళ్ళ విషయంలో అలా చేయొచ్చు. ఇంకొకటి నేను ప్రాక్టికల్గా చెప్తాను. ఒక 9 years బ్యాక్ అనుకోండి, నేను జ్యోతిష్యం ఆఫీస్ పెట్టిన కొత్తల్లో ఒక అబ్బాయి అప్పుడు 8th 9th ఏమో చదువుతున్నాడు, శుద్ధ ముద్దు, చదివితే అంటే 35-40 రాదు. వాళ్ళ ఫ్యామిలీ అనేది కొద్దిగా ఫైనాన్షియల్గా బాగా ఉన్న ఫ్యామిలీ. సో అయితే కనీసం వాడి లెక్కలైనా వాడు చూసుకోవాలి, వాడికంటూ ఒక ఇది ఉండాలి అనేది వాళ్ళ మదర్ ఇంటెన్షన్. సో వాళ్ళ మదర్ వచ్చారు, జాతకం చూపించారు. ఆ జాతకం చూపిస్తే బుధుడు బాగలేడు అంటే ఆటోమేటిక్గా బుద్ధి బాగుండదు. అలాగే గురువు కూడా అంతంత మాత్రంగా ఉన్నాడు. సో నేనేంది, ఇతనికి ఎడ్యుకేషన్ రావటంలా. అప్పుడు ఏం చేయాలి అంటే, ఈడు ఏం చేసి ఉంటాడు గత జన్మలో, ఎవరో చదువుల్ని చెడగొట్టడము, లేకపోతే ఎక్కడో ఒక విద్యాలయాలు పాడు చేయడము, ఎవడో పుస్తకాలను తగలబెట్టడము, ఏదో పుస్తకాలు అమ్ముకోవడము, ఇలాంటివి చేసిన వాడికి ఈ జన్మలో చదువు అనేది బ్రేక్ అవుతుంది. సో ఆ బ్రేక్ అయినప్పుడు మనం రివర్స్లో నేనేం చెప్పాను అంటే, ఓకే మీరు ఒక 10 మంది పిల్లలకి మీరు ఎవరికైనా నోట్బుక్లు ఇట్లాంటి కొనివ్వండి అంటే, వాళ్ళు ఒక ఇట్లా తిరుగుతూ ఉంటే ఒక స్లమ్ స్కూల్ దొరికింది. స్లమ్ స్కూల్ తెలియతే అప్పుడు అంత ముందర అబ్బాయి పరిస్థితి ఏంటి అంటే, వాడు స్కూల్కి వెళ్ళడానికి, అబ్బాయి స్కూల్కి వెళ్ళడానికి ఒక కారు, ఒక ఆయమ్మ డ్రైవర్ని ఒరే అని పిలిచేది. ఆయమ్మని అంటే వాడి నోటికి మాట వస్తే, అంటే మన కింద జీతకాళ్ళు అని ఇది ఉంటుంది, చూపు అనమాట. అయితే అట్లా ఒక స్కూల్ ఎత్తుక్కున్నారు. అక్కడ 180 మంది పిల్లలు ఉన్నారు. అక్కడ పరిస్థితి చూస్తే ఈమెకే జాలనిపించి, మీ 180 మంది పిల్లలకి మేము హెల్ప్ చేస్తాము అనేసి లాస్ట్ 9 years అనుకుంటా వాళ్ళు నోట్బుక్లు ఇస్తూ ఉన్నారు. నోట్బుక్లు వాళ్ళు ఇవ్వటము, బుక్స్ ఇవ్వటము, హెల్ప్ చేయటం, అంటే వీళ్ళకు ఉంది కాబట్టి చేయగలిగారు. నేను చెప్పింది జనరల్గా 3-5 చేయండి అనేసి, కానీ వాళ్ళు 180 మందికి చేయటం మొదలుపెట్టారు. 180 మందికి చేయటం మొదలుపెట్టిన ఫస్ట్ వాళ్ళు డొనేషన్ ఇవ్వటం మొదలుపెట్టినప్పుడు, మీ ఫీజు ఎంత వాళ్ళ మంత్లీ 600-700 ఫీజు అంతే కదా ఇస్లాంలో. వీడికి ఫీజు ఎంత అంటే చూస్తే 5 లక్షలు. అర్థమైందా? ఇయర్లీ 5 లక్షలు. ఆడమ్మ తనకి చాక్లెట్లకో, తన కాఫీ డేకి వెళ్తే కాఫీకో, లేకపోతే ఒక చాక్లెట్ తిని పక్కన పడేస్తేనో అయ్యే ఖర్చు అక్కడ నెల ఫీజు అని అర్థమైంది అబ్బాయికి. ఈయన దుబారా ఖర్చులు చేసేది అనమాట అని అర్థమయ్యి వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి పుస్తకాలు అబ్బాయి తీసుకుపోయి ఒక్కొక్కరికి ఇస్తుంటే తెలియకుండా మరుసటి రోజు నుంచి ఆయమ్మ అయింది, డ్రైవర్ అంకుల్ అయ్యాడు. ఫస్ట్ చేంజ్ అన్నమాట. అక్కడి నుంచి మొదలైన చేంజ్ ఇప్పుడు రీసెంట్గా మొన్న ఈ మధ్య వచ్చాడు. ఆ అబ్బాయి బీటెక్ అయిపోయి MBA అమెరికాలో చేసి ఇప్పుడు ఓన్ కంపెనీ పెట్టడానికి కంపెనీ నేమ్ సజెషన్ కోసం మొన్న వచ్చాడు. 9 years ట్రావెల్. ఓకే, అంటే ప్రతిదీ మన చేతిలో అంటే దానికి రివర్స్ కర్మని మనం ఫైండ్ అవుట్ చేసి, వాళ్ళ జాతకాన్ని చూసి ఫైండ్ అవుట్ చేసి ఏం చేస్తే ఏ గ్రహం వీళ్ళకి ఉంది అనేసి. ఇప్పుడు అలాగే మొన్న నేను ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి మ్యారేజ్ కోసం ఫైటింగ్ అనమాట. సింగిల్ పేరెంట్, మదర్ ఉన్నారు. మదర్ ఏదో ఒక స్కూల్లో ఫాదర్ టీచరు, ఫాదర్ యాక్సిడెంట్లో చనిపోతే మదర్కి ఉంటుంది కదా అటెండర్ పోస్టే అది వచ్చింది.
దాంతో ఆ అమ్మాయి మామూలుగా చదువుకున్నారు, ఏదో కొద్దిగా సంగీతమై నేర్చుకుంది, కానీ మంచి సంబంధాల కోసం ప్రయత్నం చేస్తుంది. సో ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నేనేంటంటే దానికి ఆపోజిట్లో, అంటే ఆ అమ్మాయి శుక్రుడు కొద్దిగా వీక్గా ఉన్నాడని దానికి ఆపోజిట్లో కుంకుమార్చన చెయ్యి, లేకపోతే ఎవరైనా లేడీస్ వస్తే అంటే ఆ అమ్మాయి ఎందుకు దాని మీద ఇంట్రెస్ట్తో సౌందర్య లహరి, అలాగే లలితా సహస్రనామం, దానికి సంబంధించిన మంత్రం కూడా అయిపోయింది. చేస్తే ఆ అమ్మాయి ఏంటి, కుంకుమార్చన రోజు గుడికి వెళ్ళి చేసేది. నేను ఇంత చెప్పాను, దానికి ఇన్ని రెట్లు చేస్తుంది అమ్మాయి, ఏం ఫలితం వస్తుంది అని నాకే క్యూరియాసిటీగా నేను చూశాను అన్నమాట. ఎప్పుడైతే ఆ అమ్మాయి అట్లా చేయటం మొదలుపెట్టిందో, ఒకరోజు శ్రావణ మాస పూజలప్పుడు పంతులు గారు ఉంటారు కదా, ఈ అమ్మాయి చేసేది అలవాటు అయిపోయింది కదా అక్కడ. ఈ అమ్మాయి రెడ్డిస్ అమ్మాయి అంటే అనమాట. ఆయన ఏంటి మంచిగా చెబుతుంది కదా, మైక్ ఈ అమ్మాయికి ఇచ్చి నువ్వు చెబుతుండమ్మా లలిత శాస్త్రం, నేను అమ్మవారికి అలంకరణ చేసేస్తాను అనేసి మైక్ ఇచ్చేళ్ళా. ఈ అమ్మాయి మొత్తం లలిత శాసనం అని చెప్పగానే చుట్టూ ఉన్న ఆంటీస్ బ్యాచెస్కి అందరికీ ఏమనిపిస్తుంది, అబ్బా పూజారి గారి కూతురు ఎలా బాగా చేయించింది అనుకున్నారు. నేను పూజారి గారి కూతురు కాదమ్మా ఇట్లా అనేసి అన్నారు. అక్కడ అందరికీ పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత కొన్ని రోజులకి అక్కడ ఉన్న ఒక హై ప్రొఫైల్ ఉన్నటువంటి, అంటే బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పెద్ద ఇండస్ట్రియలిస్ట్, కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉన్న ఫ్యామిలీలో ఆవిడకి వాళ్ళ కొడుకు కోసం సంబంధాలు చూస్తుంటే ఈ అమ్మాయి ఫోటో వచ్చింది. మామూలుగా వచ్చింది. ఈ అమ్మాయి, ఆమె కూడా పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఒకరోజు గుడికి వెళ్ళినప్పుడు హ్యాపీగా మళ్ళీ ఈ అమ్మాయి కనిపించింది. కనిపిస్తే చూద్దాంలే అన్నట్టుగా ఆమె ఉంది. కనిపించినప్పుడు మామూలుగా పరిచయం, మనం బాగా చెప్పామమ్మా అంటే ఇట్లా అన్నప్పుడు నేను డ్రాప్ చేస్తానని ఇంటికి వెళ్ళటం. ఇంటికి వెళ్తే ఆటోమేటిక్గా పైకి పిలుస్తారు కదా, కాఫీ అట్టి కదా. వాళ్ళ చిన్న కుటుంబం, ఒక బ్రదరు, వాళ్ళ మదర్తో పరిచయం అవ్వటం, ఎంబడే మ్యారేజ్ అవ్వటం. ఇప్పుడు ఆ అమ్మాయి BMW కార్ డ్రైవ్ చేస్తుంది. అంటే ఎక్కడెక్కడి నుంచి, అంటే వీళ్ళ స్తోమత, అంటే నెలకి ఒక 25-30,000 శాలరీ తీసుకునే జీవన విధానం నుంచి కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఫ్యామిలీలోకి వెళ్ళాలి అంటే ఆ అమ్మాయి చేసిన సాధనా బలం, అంటే కర్మని రివర్స్ చేసుకొని చేసిన సాధనా బలం ఉంటుంది. అక్కడికి పోయినా కానీ కర్మ అప్లై అవుతుంది. ఇక్కడ ఏంది, సుఖ సంసారంలో కొన్ని డిఫరెన్సెస్. ఆ అబ్బాయి ఏంటి, వాళ్ళ హస్బెండ్ సింగపూర్లో బిజినెస్ ఉంది, అక్కడ 15 రోజుల్లో ఉంటాడు. దుబాయ్ 10 రోజులు ఉంటాడు. ఇక్కడ కొట్టుకొని ఏదో దూరంగా ఉన్నామనే కంటే మొగుడు దుబాయ్ వెళ్ళాడనో, మొగుడు సింగపూర్ వెళ్ళాడనో చెప్పుకోవడం బాగానే ఉంటుంది కదా. సో ఆ ఎడబాటు, అంటే ఎడబాటుని భగవంతుడు ఇచ్చే కర్మ ఇస్తూ వేరే రకంగా ఇస్తాడు, ఇబ్బంది లేకుండా. ఇప్పుడు కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్లో విభేదాలు వస్తాయని ఉంటుంది జాతకంలో. వాళ్ళు ఎప్పుడైతే సాధన చేస్తారో, ఏదో డెలివరీకి అమ్మగారి ఇంటి దగ్గరకు వచ్చి విరక్కపోవడము, లేకపోతే వీసా ప్రాబ్లం వచ్చి కొద్దిగా వేరు కంట్రీలో ఇది ఉండటము, అలాంటివి జరిగి ఒక 6 నెలల్లో ఎట్లా వెడబాటు అవుతుంది. కానీ అది కర్మ కిందకి రాదు. అంటే ఆ కర్మ జరిగేది కూడా పాజిటివ్ కిందకే వస్తుంది. అంటే కర్మ మనకు మీరు ఇందాక అన్నట్టు ఎంత బ్యాంకింగ్ ఉన్నా కూడా ప్రస్తుతం మనం చేస్తున్న మంచి పనుల వల్ల అది మనకు ఎఫెక్ట్ అయితే అవ్వదు. కర్మను తప్పించుకోగానే అనుభవించటము మనకు పాజిటివ్ గా ఉంటుంది, అది ఎక్కువ ఎఫెక్ట్ చేయకుండా. అంతేనండి? అంతే. ఇప్పుడు జాతకానికి మీరు అన్నారు, జాతకంలో అంటే వాళ్ళకు ఒక రకంగా ఉంటే నేను దానికి ఆపోజిట్ గా ఇది చేయమని చెప్పినా అని, అంటే కర్మకి జాతకానికి కూడా ఏమన్నా సంబంధం ఉందా? జాతకమే కర్మఫల దర్శిని కదా. ఓహో, అంటే జాతకంలో ఏంటి, ప్రారబ్ధం ఎంత ఉంది అని తెలుస్తుంది. వాడి ప్రారబ్ధం ఎంత, యోగ్యత ప్రాప్తత వాడికి ఎంత తగ్గుతుంది, యోగం ఎంత ఉంది, వాడికి ఎంత యోగ్యత ఉంది, అర్హత ఎంత ఉంది జాతకంలో. ఈ 3 పాయింట్లు మనకు తెలుస్తాయి. యోగ్యత, అర్హత, ప్రాప్తత. యోగ్యత అంటే వాడికి ఎంత యోగం ఉంది. ఇప్పుడు సపోజ్ ఒక అతను ఎమ్మెల్యేగా గెలవాలనుకుంటే వాడి జాతకంలో యోగం ఉండాలి కదా. అంతే, యోగం ఉండాలి కదా. వాడికి ప్రాప్తము, ఒకవేళ యోగం ఉన్నా అది ప్రాప్తించాలి కదా, వాడికి దక్కాలి కదా. ఇప్పుడు సపోజ్ ఈయన సీఎం క్యాండిడేట్ అంటారు, లేకపోతే వీడికి పలాని పోస్ట్ వస్తుంది, లేకపోతే పలాని అర్హత ఉంది, యోగ్యత ఉంది, కానీ అంటే దానికి సంబంధించిన అన్ని ఆపరేషన్ స్కిల్స్ ఉన్నాయి, కానీ అంటే దానికి అర్హత ఉంది, కానీ ఆ యోగం ఉన్నప్పటికీ దాన్ని ప్రాప్తించాలి కదా. ప్రాప్తం అనేది పూర్వజన్మ కర్మ ఆధారంగా వస్తుంది. ప్రాప్తత, యోగ్యత, అర్హత అనేది ప్యూర్లీ నీ స్కిల్ అనమాట. అంటే నీకు ఇప్పుడు సపోజ్ నేను బీఈడీ చేయకుండా నేను టీచర్ పోస్ట్ రాస్తానంటే భౌతిక అర్హతలు ఉన్నాయి కదా నీకు అనమాట. ఈ 3
ఇంపార్టెంట్. మనకి జాతకం చూసాడు వాడి ప్రాప్తం ఎంత ఉంది, వాడి యోగం ఎంత ఉంది, వాడి అర్హత ఎంత ఉంది. అవును, ఆ అర్హత ఎంత ఉంది. ఇప్పుడు మొన్న ఎవరో రీసెంట్గా ఒక 1 month బ్యాక్ వచ్చారు, వాళ్ళు నిన్న కూడా వచ్చారు. వాళ్ళ ఫాదర్కి ఏదో క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నారు, ఇంత ఉంది, యోగం లేదమ్మా అని చెప్పా. కరెక్ట్గా నేను చెప్పిన ఒక 5-6 రోజులకి ఆయన వెళ్ళిపోయాడు. ఓకే, అంటే యోగం అనేది అంటే ఇప్పుడు మెడికల్లో ఎక్స్పాన్షన్ అవుతుంది కదా. సో యోగం లేదు అనేది మనకు అర్థమైనప్పుడు అక్కడి నుంచి ఒక 1 week ఎంతో ఉన్నారో ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఆ క్లారిటీ ఇవ్వగలిగితే మనకి అర్థమవుతుంది. అదే యోగం ఉంది. ఇంకొకరు ఉన్నారు, జాతకం చూసినప్పుడు ఈమెకి ఏం కాదు, హ్యాపీగా ఉంటుంది. ఆమె క్యాన్సర్ 4th level నుంచి ఆమె యోగంలో ఏంటంటే ఏదో ఇంజెక్షన్ చేయించుకున్నారు, అంటే మెడికల్గా చేసే ప్రయత్నాలు చేశారు, అది సెట్ అయ్యి రివర్స్ అయింది. అంటే అక్కడ మనం యోగం ఉందా లేదా అనేది మనకి అక్కడ అర్థమవుతుంది. ఒకటి దక్కాలా లేదా అనేది ప్రాప్తంలో తెలుస్తుంది. మనకి ఫిజికల్గా ఉండే అర్హత అనేది మనం సంపాదించుకోవాలి. సో ఈ అన్నిటి కాంబినేషన్ని ఎంత యోగ్యత ఉంది, ఎంత ప్రాప్తత ఉంది, ఎంత అర్హత ఉంది అనేది జాతకం మనకి జాతక చక్రం అనేది నిర్ణయించబడుతుంది. ఆ జాతక చక్రంలో మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట ఆటోమేటిక్గా. అది తెలిసినప్పుడు దానికి రెమెడీస్ మనం చెప్తాం. ఇప్పుడు బాగుంది, అంటే పుట్టుకతోటే మన తలరాతను మనమే రాసుకొని వస్తాము, బ్రహ్మ తలరాత రాస్తాడు, ఇదంతా మనం నమ్మితే గనక మధ్యలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం గ్రహాల మార్పులు ఇలా ఉన్నాయి, స్థితిగతులు ఇలా ఉన్నాయి, 2 గ్రహాలు కలిశాయి, ఈ గ్రహం ఈ గ్రహంతో కలిసింది, ఇలా కలవటం వల్ల పలానా రాష్ట్ర వారికి ఇబ్బందిగా ఉంది, పలానా రాష్ట్ర వారికి మంచి యోగిస్తోంది, ఇట్లా చెప్తున్నారు. మరి ఇలాంటి స్థానాల్లో మార్పులు జరిగినప్పుడు కర్మకి దీనికి ఏమన్నా సంబంధం ఉంటుంది? ఖచ్చితంగా ఉంది. దాంట్లోనే ఇక్కడ ఇంకొక గొప్ప కాన్సెప్ట్ స్పిరిచువాలిటీ ఉంది, అదే ఫ్రీ వీల్. ఏంటది ఫ్రీ వీల్? అంటే మన చేతుల్లో ఉన్నది. అంటే దీంట్లో 3 రకాల కర్మలు మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 1 పితృకర్మ, 2 పూర్వజన్మ కర్మ, 3 మనకి గోచార కర్మ అంటారు. పితృకర్మ అంటే ఏంటంటే మన పుట్టుక, ఏ ఇంట్లో పుట్టాలో మన చేతుల్లో లేదు, మనం పుట్టాం, ఆల్రెడీ అయిపోయింది. ఆ పుట్టిన ఇంట్లో తల్లిదండ్రుల తాలూకున్న DNA, తల్లిదండ్రులు తాలూకున్న రోగాలు రొస్టులు, తల్లిదండ్రుల తాలూకున్న ఆస్తిపాస్తులు, తల్లిదండ్రులు పాల్గొన్న స్థితిగతులు, కులము, గోత్రం అన్నీ కూడా మనకి ఆల్రెడీ అరేంజ్ అయిపోయింది. అది 30% లాక్. పితృకర్మ అనేది 30% లాక్. 30% అనేది 30% అనేది ఉంటుంది. ఎందుకు? నీ జీవితం నీ తల్లిదండ్రులు ఆల్రెడీ డిసైడ్ చేసేసారు నీ ఆస్తిపాస్తులు. పితృకర్మ అనేది ఒక 30%. పూర్వజన్మ కర్మ, నీ పూర్వజన్మ దాన్ని బట్టే, నీ కర్మని బట్టే నీ బుద్ధి ఉంటుంది, ఆ బుద్ధిని బట్టే నీ చేష్టలు ఉంటాయి, చేష్టలను బట్టే నీ ప్రవర్తన ఉంటుంది. సో నీ ప్రవర్తన, నీ బుద్ధి ఇదంతా కూడా నువ్వు పూర్వజన్మ నుంచి చేసుకున్నావు. 3వది గోచారము. గోచారము అనేది అది ఒక 40% అర్థమవడానికి పర్సంటేజ్లు చెప్తున్నా. గోచారం అంటే ఇప్పుడున్న గ్రహచారం ప్రకారం నీ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆ బిహేవియర్ని నిర్ణయించడమే, పెంచడమే సంస్కారము. సంస్కారాన్ని బట్టి వాడి ఆలోచనలు మారుతాయి. చిన్నప్పుడు పుట్టిన సంస్కారం అదిరా, పెరిగిన సంస్కారం అదిరా, వాడిని పెంచిన సంస్కారం అదిరా అంటారు. ఆ సంస్కారాన్ని బట్టి వాడి ఆలోచనలు, వాడి వాల్యూస్, వాడి వివేకము, విచక్షణ జ్ఞానాలు పెరుగుతాయి. ఆ సంస్కారం అనే దానికి పనికొచ్చేటటువంటిది ఆ 40% గోచార కర్మ. నీ సాధనతో ఈ 40% కర్మని మార్చవచ్చు. ఫస్ట్ లెవెల్ 40% కర్మని మార్చవచ్చు. ఇంకా బాగా సాధన చేసి మీ పితృకర్మను కూడా మార్చవచ్చు. అది ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారు పుట్టారు. ఎన్టీ రామారావు నందమూరి ఫ్యామిలీలో పుట్టారు. నందమూరి ఫ్యామిలీ అనే యొక్క లైఫ్ సైకిల్ని ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మారిందా లేదా? ఎక్కడున్న నందమూరి అనగానే ఒక వాల్యూ అనేది వచ్చింది కదా. ఆయన ఏం చేశాడు, దాని యొక్క కర్మ చాట్ని, పితృకర్మని ఒక్కసారి ఎన్హాన్స్ చేశారు. ఆయన ఒక సాధన, ఉపాసన, యోగ్యతతో అది మారిపోయింది. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు. అట్లా అంటే మీకు అర్థం అవ్వడానికి ఆ పేర్లు వాడుతున్నా. అలాగే ఒక గురువు గారు ఉంటారు, ఒక ఫిజికల్ లెవెల్లో ఒక చదువుకున్న వ్యక్తి ఉంటారు. అన్నదమ్ములు 4 ఉంటే 4లో ఒకటి చదువుకొని కొంత హై లెవెల్లో ఉంటాడు. వాడు ఏం చేస్తున్నాడు, ఆ కర్మని కొంతవరకు మార్చగలుగుతున్నాడు. ఆ మార్చే సిస్టమ్ ఏదైతే ఉందో అది మన సంస్కారంలో, మన సాధనలో జరుగుతుంది. ఆ సంస్కారం, సాధన అనేది వాడికి ఏ సంస్కారం ఎప్పుడు అందాలనేది మళ్ళీ
వాడి పూర్వజన్మ కర్మ, అంటే ఆ పూర్వజన్మ కర్మని బట్టే ఉంటుంది. ఆ కర్మని బట్టి ఏ ఇంట్లో పుట్టాలి అనేది డిసైడ్ అవుతుంది. ఆ ఇంట్లో పుట్టినప్పుడు ఆ సర్కమ్స్టెన్సెస్, ఆ పరిస్థితులన్నీ వాడి మీద వర్తిస్తాయి. అంటే ఈ తల్లిదండ్రులకి ఈ వంశంలో మనం ఆడవాళ్ళలాగానా మనమే డిసైడ్ అయి పుడతాం. మనమే డిసైడ్ అంటే గత జన్మ కర్మను బట్టి ఓకే పుడతాం. ఆ పుట్టిన తర్వాత ఏంటి, నీకు ఆ ఫ్యామిలీ ఇది మొత్తం కూడా నీకు ఆల్రెడీ వచ్చేస్తుంది. నీ చదువు అంతా కూడా ఆ స్థితిగతులే ఉంటుంది. నువ్వు కోటేశ్వరి ఇంట్లో పుట్టావు అనుకోండి, నువ్వు కారులో స్కూల్కి వెళ్తావు. కానీ అదే నువ్వు ఒక పేదోడి ఇంట్లో పుట్టావు, కారు కొనటమే నీకు గోల్. అర్థమైందా? ఓ సొంత ఇల్లు కట్టుకోవడమే గోల్. వాడు బంగ్లాలో పుట్టినోడికి సొంత ఇల్లు గోల్ లేదు, ఏమీ లేదు. వాడు లావిష్గా లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలనేది గోల్. చూడండి అక్కడ పితృకర్మలు ఎన్ని మారిపోయినాయో. అలాగే పూర్వజన్మ కర్మ, కోటీశ్వరుడి ఇంట్లో పుట్టావు, ఏ రోగంతోనూ పుట్టొచ్చు, ఏ కళావిహీనంగా పుట్టొచ్చు, ఎక్కడైనా ఎన్ని రకాల ఇబ్బందులతో పుట్టచ్చు. ఇప్పుడు మొన్న ఒకరు వచ్చారు జాతకానికి, చిన్నపిల్లలకి ఇప్పుడు వస్తుంది కదా హైపర్ యాక్టివ్ చైల్డ్. ఆ అబ్బాయి పెద్ద మూవింగ్ లేదు, కదలలేదు, తల్లి పెద్ద ఫ్యామిలీ, 16 ఏళ్ళు 17 ఏళ్ళు, ఇప్పటికి ఆటిజం టైప్ ఏదో ఉంది. సమ్ మూవింగ్ ఏమి ఉండదు, వాడు పండుకుంటాడు, ఆకలి అంటే ఉంటాడు, మాటలు రావు, పెద్దగా మనం ఇచ్చిన దానికి రెస్పాన్స్ ఉండదు. పుట్టాడు 16 ఏళ్ళు 17 ఏళ్ళు, 17 ఏళ్ళు పిల్లోడికి తల్లి చేయాలంటే ఎలా ఉంటుంది? సో వాడు మోషన్కి వెళ్ళాలని తెలియదు, ఇది తెలియదు అనమాట. వాళ్ళ మదర్ చెబుతుంటే ఆ పెయిన్ ఎంత ఉంటుంది. మళ్ళీ ఏంటి, ఇంట్లో 2-3 పని మనుషులు, పెద్ద ఫ్యామిలీ. కానీ అక్కడేంది, అతని పూర్వజన్మతో ఉన్నాడు. ఆ పూర్వజన్మలో కొన్ని యోగాలు ఉన్నాయి కాబట్టి చుట్టూ చేసే మనుషులు దొరికారు. అర్థమైందా? అదే ఏ పేదోడి ఇంట్లో ఉంటే వాడిని అక్కడనే పడేస్తారు. అది కాకుండా కొద్దిగా చేసే మనుషుల్లో ఈ మంచం మీద వాడిని తీసి వీల్ చైర్లో పెట్టి వాకింగ్కి అని తీసుకెళ్ళటము, ఇట్లా వాడు వాకింగ్కి తీసుకెళ్ళేవాడు, ఇట్లా 2-3 ఉన్నారు. సౌకర్యం పూర్వజన్మ పుణ్యకర్మ ప్రకారం అది వచ్చింది. ఏదో తీవ్ర పాపకర్మ వ్యాధి రూపంలో చూపింది అనమాట. అట్లా మనకి ఇవి పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు అంటే గత జన్మలో ఆయన చేసుకున్న కర్మను బట్టి ఆ అబ్బాయి ఇప్పుడు ఇంత ఏజ్కి వచ్చినా కూడా ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాడు, కానీ జాతకంలో కొంత యోగం ఉండబట్టి సౌకర్యాలు మాత్రం కరెక్ట్గా ఉన్నాయి అని చెప్పి, అంటే కర్మకి, ఆరోగ్యానికి, ఆర్థిక పరమైన ఇబ్బందులకి కూడా సంబంధం ఉంటుందా అంటారా? ఉంటుంది ఖచ్చితంగా. ఏ రకంగా అంటే ఇప్పుడు కర్మలో ఇప్పుడు గురు భగవానుడు బాగున్నాడు అనుకోండి, వాడి జాతకంలో గురువు బాగుంటే స్థిరచర ఆస్తులు బాగుంటాయి. శుక్రుడు బాగుంటే వాడికి ఏంది, యోగవంతమైన మంచి శాలరీలు, హైక్లు బాగుంటాయి. కంపెనీలో ఎండి గానో సిఇఓ గానో కూర్చుంటాడు. శుక్రుడు బాగుంటాయి. గురువు బాగుంటే వాడికి జ్ఞానం బాగుంటుంది. బుధుడు బాగుంటే లాజికల్ మైండ్, ఏదైనా టెక్నాలజీని క్రియేట్ చేసేది అది బాగుంటుంది. కుజుడు బాగుంటే ఏదైనా ధైర్యంగా స్టెప్ వేసేది బాగుంటుంది. చంద్రుడు బాగుంటే మానసిక స్థైర్యము, ధైర్యము బాగుంటుంది. రవి బాగుంటే వాడి పేరు ప్రతిష్టలు, వాడు చిన్నది చేసినా కానీ ఓని ఎలివేట్ వస్తూ ఉంటుంది. సో ఆ కీర్తి ప్రతిష్టలు, అధికారము, అధికార బలాలు ఇవన్నీ ఉంటాయి. సో ఇట్లా ఒక్కొక్క గ్రహానికి ఉన్నప్పుడు మనకి ఏదైతే ఈ గ్రహ కాంబినేషన్లో ఉంటుందో వాటి ఆర్థిక స్థితిగతులని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటికి ఆర్థికంగా ఎదగాలి అన్నప్పుడు వాడికి ఏదో తీవ్రమైన నష్టం వచ్చే కర్మ ఉంది. ఇప్పుడు ఏలినాడ్సేనో ఏదో ఉందనుకోండి, మనమే వెళ్ళి మన డబ్బుల్ని కొంత పర్సంటేజ్ని దానం రూపంలో ఇచ్చేసామనుకోండి, మనం ఆల్రెడీ నష్టం చేసుకున్నాం. అది అంటే వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఒక ఖర్చు ఇచ్చాం. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ కర్మ క్లియర్ అవుతుంది అనమాట. ఇంకొక గురువు గారు చెప్పారు, బాగా ఆర్థికంగా బాగా నెత్తి మీద పడుతున్నాయి అనుకోండి, రోజుకు ₹1 నోట్లు తీసుకోండి. మీరు ఆ ₹1 నోటు చించి పక్కన పడేసేయండి. ఆటోమేటిక్ మీకే ఆ ₹1 నష్టపోయింది. నష్టం అనే సబ్కాన్షియస్ ఫీలింగ్ని ఆల్రెడీ అనుభవించేశారు ఆ ₹1తో. అయిపోయిన జరగబోతున్న నష్టాన్ని మనం ఈ రూపంలో స్మాల్ నష్టం కింద మార్చుకొని అనుభవించేయచ్చు. ఎప్పుడైతే అది అనుభవించేసామో ఆటోమేటిక్గా ఏమవుతుంది, అది ఆ నష్టాన్ని దాటేసాం మనం. ఒక నష్టాన్ని దాటితే మళ్ళీ ఏమవుతుంది, సుఖమే వస్తుంది. సో అందుకని మనం దానాలు
ఈ మాలల రూపంలో ఆ యొక్క కష్టాన్ని అనుభవించడం. మన అయ్యప్ప స్వామి మాలలు వేసుకుంటారు, ఉదయాన్నే చలికి ఇట్లాంటి అంటే అన్ని రకాల మాలల్లో వేసుకునేవాళ్ళు. ఆ 40 రోజులు దీక్షగా ఉండి కష్టాన్ని కావాలని అనుభవిస్తూ చెప్పులు లేకుండా అనుభవిస్తూ నేల మీద పడుకొని చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి రాబోయేటటువంటి నెగిటివ్ కర్మ ఇక్కడ దీక్ష రూపంలో తీసేస్తుంది. అందుకు దీక్షలు చేయాల్సింది. ఓకే ఓకే. సో అలా మనకి ఆర్థికంగా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరన్నా వచ్చారనుకోండి, ఏదన్నా జరుగుతుందనుకోండి, మనకి ఎక్కడో మంచి భిక్షగాళ్ళు మంచిగా కనిపిస్తారు, సాధువులో సత్పురుషులా కనిపిస్తారు. కనిపించినప్పుడు మనం టక్మని, నా జీవితంలో జరిగిన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు మనం ఎంతో కొంత ఇస్తాం. ఇచ్చిన తర్వాత అలా ఇచ్చిన ప్రతిసారి నా జీవితంలో మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు లేకపోతే ఎక్కడికన్నా మనం తిరిగి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందో తెలుసా, మనకి తెలియకుండా ఏదో ఒక మంచి అంటే ఆర్డర్ రావటము, లేకపోతే మంచిగా ఏదో ఒకటి వరుసన ఒక 20 మంది 30 మంది క్లయింట్స్ రావటము, ఇలా ఒక ఫ్లో ఆఫ్ క్లయింట్స్ పెరగటము టక్మని జరిగిపోతుంది. అంటే రిజల్ట్ ఇక్కడికిక్కడే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. మనకు చేస్తే ఆ అనుగ్రహం అనమాట. అది ఎవరికంటే ప్యూర్ ఆకలితో ఉన్న వాళ్ళకి అనమాట. నేను ఒక ఆశ్రమానికి వెళ్ళా, ఏదో పిలిస్తే వెళ్ళినప్పుడు అక్కడ ఆశ్రమంలో బయట ఒక ఆయన కూర్చొని ఉంటే ఆయన బాగా బక్క చిక్కు ఉన్నాడు అనమాట. బక్క చిక్కు ఉంటే చూస్తే ఇట్లా అంటున్నాడు, సైగ చేస్తున్నాడు, అన్నం అన్నట్టు, భోజనం అన్నాడు. సరే భోజనం తింటావా అని అడిగాను. తింటావా అంటే తింటాను అన్నాడు. తింటాను అంటే ఓకే అని చెప్పేసి ఏం తింటావంటే ఆకలి వేస్తుందని చూసాడు. ఆయన ఫేస్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. అప్పుడు నేను పక్కనే ఏదో హోటల్ ఉంది, ఆ హోటల్లో వెజిటబుల్ మీల్స్ ఉంటుంది, ఫుల్ మీల్స్ తెప్పించి ఒక వాటర్ బాటిల్ తెప్పించిస్తే కరెక్ట్గా 5 మినిట్స్లో ఫుల్ మీల్స్ మొత్తం తిన్నాడు. అంటే ఆకలితో. అయితే ఆ గుడి పూజారులు వాళ్ళు ఉంటారు కదా, నేను చెప్పాను ఆయన ఇక్కడ ఉన్నాడు చెట్టు కింద, మీరు రోజు తీసుకెళ్ళేటప్పుడు అంత పులిహార ప్రసాదం ఉంటుంది కదా, అది ఇవ్వచ్చు కదా అని చెప్పాను. నేను గుళ్ళోకి వెళ్ళినందుకు నాకు ఏదో శాల్వా కప్పి ఏదో పంచెలు అవి పెడితే ఆ పంచెలు కట్టుకుంటాడని ఆయనకి ఇచ్చి ఫ్రూట్స్ ఇచ్చి ఒక 500 ఇచ్చొస్తే, నేను తిరిగి వచ్చిన తర్వాత నేను ఇచ్చిన ఆయనకి చిన్న సేవ, తిరిగి వచ్చిన తర్వాత టక్మని వేరే టెంపుల్కి క్రిస్టల్స్ వేయాలి అనేసి, మాకు ఇన్ని లక్షల క్రిస్టల్స్ ఆర్డర్ కావాలి అని మనకి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది అనమాట. అంటే ఒక అంటే అక్కడ ఏంటి, నాకున్న అడ్డుపడేది ఏదో ఈ రూపంలో వెళ్ళిపోయింది. ఓకే ఓకే ఓకే. అంటే మనం తెలుసో తెలియకో చేస్తున్న ఈ దాన ధర్మాలన్నీ కూడా మనకు ఉపయోగపడుతున్నాయి అనమాట. సో అలా మనకి అవుతుంది. అందుకని మనకేంది, పూర్వకాలంలో అన్నదానం చేయండినో విద్యాదానం చేయండినో, విద్యాదానం చేస్తే ఏమవుతుంది, బుధుడు ఇవన్నీ సెట్ అవుతాయి. పెళ్ళి కన్యాదానం చేయండి, లేకపోతే పెళ్ళి కాని పేద పిల్లలకి పెళ్ళిళ్ళకి చేయండి. అంటే మనిషి జీవితంలో పెళ్ళి ముఖ్యమైనది, పెళ్ళి ముఖ్యమైనది, చదువు ముఖ్యమైనది, అలాగే ఒక ఆర్థిక స్థితిగతులు ముఖ్యమైనవి, అలాగే మన రిలేషన్షిప్స్ ముఖ్యమైనవి. వీటన్నిటికి కావాల్సినవన్నీ కూడా మన సమాజంలో పూర్వకాలంలో మన యొక్క నిత్య జీవన విధానంలో పెట్టేశారు మన వాళ్ళు. అందుకనే అప్పుడేంది అవి పాటిస్తూ వచ్చారు కాబట్టి మన పెద్దవాళ్ళు, ఈ కర్మలు లేవు, ఈ గ్రహాలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు కుజదోషం ఉన్నవాడు వరుసన 10 పెళ్ళిళ్ళకి వెళ్ళి హెల్ప్ చేస్తే ఆ కర్మ పోయి వాడి పెళ్ళి అయ్యేది. కుజదోషం అనేదే లేదు, దోషము ఉండేది, తెలియకుండానే అది పరిహారం అయిపోయేది. అప్పుడు మీకు దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సైకలాజికల్ గా బాధపడే ఒక జాతకం అనమాట. 4-5 దగ్గరికి వెళ్తే పిచ్చి అని, నువ్వు పిచ్చిదాని అయిపోవాలమ్మా అని జాతకం అంటే, నేను 4వ వ్యక్తిని అమ్మాయి జాతకం చూడటం, నిజంగా పిచ్చిదాన్ని అయిపోవాలి అనేసి, అవునమ్మా అందరి జాతకంలో అంటే సైకలాజికల్ చాలా వీక్ అయిపోయి పిచ్చాయి. అయితే ఆ అమ్మాయి ఏం చేసింది, అవలా ఇది అంటే నాకే ఛాలెంజ్ అనమాట. చాలా ఎందుకు కాలేదు అని నేను జాతకంలో అమ్మాయిని కోచింగ్ చేసుకుంటూ వచ్చేస్తే లాస్ట్ 5 ఇయర్స్లో ఏం చేసావు, 6 ఇయర్స్లో ఆ అమ్మాయి ఏం చేసింది అంటే, లాక్డౌన్ అయినప్పుడు ఈ స్టేట్ హోమ్ హాస్టల్స్ ఏదో ఉంటాయి కదా, ఎస్సీ వాళ్ళకి సంబంధించిన హాస్టల్స్,
ఎవరు పేరెంట్స్ ఉన్న వాళ్ళు తీసుకెళ్లారు. పేరెంట్స్ సపోర్ట్ లేని వాళ్ళు అక్కడ కొంతమంది ఉన్నారు, అరౌండ్ 30 మెంబర్స్ వరకు ఉంటే. ఈ అమ్మాయి ఎప్పుడో బీటెక్ చదువుతుంది, బీటెక్ అప్పుడు అయిపోయిందా ఏమో. సో ఆ టైంలో ఆ అమ్మాయి ఏం చేసింది అంటే మామూలుగా వెళ్ళి ఏదో ఫ్రెండ్స్తో ఏదో బర్త్డే గిఫ్ట్లు ఇవ్వటం ఇట్లాంటివి చేస్తూ ఉండేది. అట్లా ఈ అమ్మాయికి ఫోన్ వచ్చింది ఫస్ట్ లాక్డౌన్ అప్పుడు. ఫోన్ వచ్చి ప్రభుత్వం వాళ్ళు ఫుడ్ పెడుతున్నారు కానీ మాకు బట్టలు కానీ ఇవి కానీ సరిపోయినంత లేవు అని ఆడపిల్లలు అంటే లేడీస్కి ఉండేటటువంటి విషయం. అయితే ఈ అమ్మాయి ఏంటంటే ఆ అమ్మాయి చదివే కాలేజీలో ఫ్రెండ్స్కి అందరికీ ఫోన్ చేస్తే వాళ్ళందరూ అంటే ఇప్పుడు 2 సార్లు 3 సార్లు వేసుకొని తీసేసిన బట్టలన్నీ ఉంటాయి కదా, అవన్నీ ప్యాక్ చేసి ఐరన్ చేయించి నీట్గా ప్యాక్ చేసి వాళ్ళకి కావాల్సిన పర్సనల్ ఐటమ్స్ అందరి దగ్గర కలెక్ట్ చేసి అవన్నీ అంటే వాళ్ళకి పర్సనల్గా కావాల్సినవన్నీ కొని మొత్తం ఒక 8-9 కాటన్స్ బట్టల్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చింది. జాతకంలో ఏముందంటే ఆఫ్టర్ నెక్స్ట్ ఇయర్ ఏముంది అంటే చంద్రమహాదశ ఉంది. చంద్రుడు అమ్మాయికి పరమనీచంలో ఉన్నాడు. చంద్రుడు మైనస్ అయితే మనో నిగ్రహము మనో ఇది కోల్పోవాలి. చంద్రుడికి రెమెడీ ఏంటంటే మేము చెప్పేది, చంద్రుడికి ఎవరికన్నా ఉంటే చంద్రుడికి ఒక నూలు పోవు అంటాం మనం సహజంగా. ఒక వస్త్ర దానం చేయండి మానసికంగా బాగుంటుంది అని చెబుతాం. లేదా శివాభిషేకం చేసుకోండి. ఆ అమ్మాయి ఇంతమందికి ఫస్ట్ లాక్డౌన్లో సెకండ్ లాక్డౌన్లో చేసిన తర్వాత ఏం జరిగింది ఆ అమ్మాయి లైఫ్లో అంటే ఆ తర్వాత ఒక 1 year తర్వాత మదర్ ఫాదర్ ఒకే యాక్సిడెంట్లో చనిపోయారు. ఈ అమ్మాయి బీటెక్, తమ్ముడు వచ్చేసి 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్నారు. స్కూల్ చదువుతున్న తమ్ముడు ఈ అమ్మాయి. అయితే ఆ స్థితిలో అమ్మాయి సైకలాజికల్ స్టేట్ ఎలా ఉండాలి అంటే జాతకం ప్రకారం డౌన్లో ఉండాలి. ఈ అమ్మాయి చేసిన కర్మ వల్ల పెదనాన్న బాబాయిలతోనే పోరాడి మా నాన్నకి ఏదైతే ఆస్తి రావాలో అదంతా రావాలని పోరాడి ఆ ఆస్తిని సెటరైట్ చేసుకొని ఆ అమ్మాయి భాగాన్ని ఆ అమ్మాయి ఫిక్స్ చేసుకొని ఆ ఫిక్స్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏంది అప్పుడు తమ్ముడు లేడు కదా, ఏదో వాళ్ళ పిల్లల్ని సెటిల్ చేస్తే సరిపోతుంది. దాదాపు 80 crores రూపీస్ ప్రాపర్టీని ఆ అమ్మాయి సెటరైట్ చేసుకొని నిలబడి వాళ్ళ పెద్దనాన్న బాబాయ్ మీద పోరాడి మళ్ళీ పెద్దనాన్న బాబాయికి ఇప్పుడు టామ్ అంటే ఏంటంటే మొగరాయుడు అనమాట. కంపెనీలో ఏం జరిగిన ఎంఐ అంటే ఎందుకు రివర్స్లో లో లెవెల్లో ఉన్న చంద్రుడు ఒకరికి వస్త్రదానం ఇస్తే కర్మ అవుతుంది, నలుగురికి సాటిస్ఫై చేస్తే కర్మ క్లియర్ అవుతుంది. ఈ అమ్మాయికి ఇన్ని 100 మందికి నీడీ పీపుల్కి చేయటం వల్ల ఏమైపోయింది ఆటోమేటిక్గా ఈ చంద్రుడు పరమోచ్చ స్థానంలోకి వెళ్ళిపోయాడు రివర్స్లో. సో కాన్ఫిడెంట్ అయిపోయింది. ఇప్పుడు పెద్దనాన్న దగ్గర నుంచి ఆస్తులు ఏవైతే కావాలో తీసుకొని ఈ అమ్మాయి ఒక అబ్బాయిని చూస్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటే పెద్దనాన్న పెద్దమ్మలు ఇద్దరు పీటల మీద కూర్చొని ఎవడికి ఇప్పుడు కజిన్స్కి ఏది అవసరమైనా ఎవడికి ఏమైనా నెక్స్ట్ జనరేషన్లో లీడర్ అనమాట. అలా తయారైపోయింది. ఇప్పుడు అమ్మాయి 29-30 years అంతే, 29 years అనమాట. మొన్నే ఒక చిన్న బేబీతో వచ్చింది. సో ఆ అమ్మాయి జాతకం చూస్తే అలా ఉంది. ఈ అమ్మాయి చేసిన కర్మ చంద్రుడిని ఎక్కడనో తీసుకెళ్ళిపోయింది. ఓకే, అలాగే మీకు ఇంకొకటి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఎగ్జాంపుల్, ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు వాళ్ళ ఫ్యామిలీ అంతా యుఎస్లో ఉంటుంది చాలా వరకు. ఇక్కడ వాళ్ళ ఏదో ప్రాపర్టీ ఉన్నారని పెద్ద ఆయన ఉంటారు. ఆయన మళ్ళీ ఒక 6 months 9 months అక్కడికి వెళ్తాడు, మళ్ళీ వస్తూ ఉంటాడు ఇలా. అయితే ఆయన ఏం చేస్తాడంటే ఇక్కడ ఉన్న 6 months గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆ భోజనం డొనేట్ చేస్తారు కదా, మామూలుగా అక్కడ ఏదో ఒక 20,000 ఇస్తే ఒక రోజు ఫుడ్ అంతా 3 పూటల్లో పెడతారంట 20,000కి. అంటే వేరే వాళ్ళు చేస్తూ ఉంటారు, ఈయన 20. అట్లా వెళ్ళి ఫుడ్ని ఈయన డొనేట్ చేస్తూ ఉంటాడు. ఈయన ఫుడ్ని డొనేట్ చేస్తూ ఉంటే ఇట్లా డొనేట్ చేస్తుంటే వాళ్ళ ఇంట్లో 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఒకటి వాళ్ళ అబ్బాయికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అది ఎక్కడ వచ్చిందో తెలుసా, ఊరక క్యాజువల్గా వేరే ఫ్రెండ్కి ఎవడికో బాగాలేకపోతే ఈయన హాస్పిటల్కి వెళ్ళి నా బ్రెయిన్ కూడా ఎలా ఉందో టెస్ట్ చేసుకుందామని చేసుకుంటుంటే నెక్స్ట్ few hours నీకు బ్రెయిన్ స్ట్రోక్ రాబోతుందని రిపోర్ట్లో వచ్చింది. ఎంబడే ఒక ఇంజెక్షన్తో అది సెటరైట్ అయిపోయింది. మాలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోయి ఏదో నరాలు చిట్లిపోయి ఏదో హాస్పిటల్కి తీసుకెళ్ళి చేసే బదులు ముందుగానే కనిపెట్టగలిగారు. అంటే వేరే ఫ్రెండ్కి ఏదో
సిటీ స్కాన్ ఏదో చేయడానికి వెళ్తే మీకు కూడా ఇక్కడ ఏదో నరువు ఉంది సార్, మీరు కూడా చేయించుకోండి అని ఆ డాక్టర్ చెప్పాడంట. ఇక్కడ ఏదో నరువు ఉబ్బు ఉంది, మీరు కూడా హెడ్ అది చేయించుకోండి, ఎందుకైనా మంచిది అన్నారంట. దాంట్లో బయటకు వచ్చింది. దానికి ఏదో ఇంజెక్షన్స్ ఇచ్చారు, 1 day అడ్మిట్ చేసుకున్నారు, అయిపోయింది. బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఏం జరుగుతుంది, కోమాలోకి వెళ్ళొచ్చు, ఏమైనా జరగచ్చు. సో అటువంటి సిచ్యువేషన్, అట్లాంటిది చాలా మార్పు అనేది జరుగుతుంది అనమాట. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి కొంతమంది చాయ్ బిస్కెట్లు పంచుతుంటారు, అంటే వీళ్ళకి హాస్పిటల్కి వెళ్ళేటటువంటి ఇది అనేది తగ్గుతుంటుంది. అలాగే ఇంకొకరికి కూడా నేను చూశాను అనమాట, ఒకరికి జైలుకి వెళ్ళాల్సిన జాతకం ఉంది. జైలుకి వెళ్ళాల్సిన జాతకం అంటే ఆయన రోజు మంచిగా అందరికీ సర్వీస్ చేస్తూ ఉంటే ఒక జైలర్ పరిచయం అయ్యాడు ఆయనకి. జైలర్ పరిచయం అయితే రోజు వెళ్ళి ఆయనతో ముచ్చట్లు పెట్టుకొని వచ్చేవాడట జైలు దాకా. 2 సార్లు ఛాయ్ తాగుతాడు. ఛాయ్ తాగడానికి ఆయన ఎప్పుడైనా కలవాలి అంటే ఆయన జైల్లోకి పోయి వచ్చేవాడు. సార్ మీకు 6 నెలలు జైలు గండం ఉందంటే ఈ జైలర్ ఎప్పుడో ఫ్రెండ్, ఈ 6 నెలలు మళ్ళీ వీళ్ళ ఎక్కడో కలిశారు, ఈయన ఊరికి ఛాయ్ తాగడానికో లేకపోతే సాయంకాలం కలవడానికో ఉంటే నేను జైల్లోనే ఉన్నాను సార్ రండి అంటే ఆయన జైల్లో లోపలికి వెళ్ళడం, ఆయనతో కలవటం, ఏదో పర్సనల్గా మాట్లాడుకోవడం, ఒక అర్ధగంట కూర్చోవడం, రావడం. ఈ 6 నెలలు ఇట్లానే జరిగింది ఈయనకి. ఈ కర్మ తొలగిపోయింది, కర్మ పోయింది, జైలుకి పోయి వచ్చాడుగా. అంటే శిక్ష రూపంలో ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి నువ్వు చాయ్ బిస్కెట్లు పంచావు అనుకో, నువ్వు హాస్పిటల్కి వెళ్ళాల్సిన కర్మ తగ్గిపోతుందిగా. ఓకే ఓకే ఓకే. నువ్వు ఫైనాన్షియల్గా నష్టపోవాలి అంటే నీ నష్టపోవడానికి నువ్వే ముందర దాన ధర్మాలు చేస్తే నష్టపోయే కర్మ పోతుంది. 1 కోటి రూపాయలు నష్టపోయే బదులు 1000 రూపాయలు దానం చేసావు, నువ్వు చల్లంగా ఉండు తల్లి అని వాళ్ళు దీవించారు, అయిపోయింది కర్మ. అంతే అంతే. ఒక పెళ్ళిలో ఏదో విడాకులో డైవర్స్లో కావాలి, 2 పెళ్ళిళ్ళకి పోయి హ్యాపీగా వడ్డన చేసావో లేకపోతే పెళ్లి కూతురికి మంచి గిఫ్ట్ ఇచ్చావో మంచిగా చేసావో అంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా చేసావు, పెళ్ళిలో మారిపోయింది, ఆరోగ్యపరంగా మారిపోయింది, రిలేషన్షిప్ పరంగా మారిపోయింది, ఎవరికైనా మంచి మాట సలహా ఇచ్చాం, అయిపోయింది. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, దీనివల్ల చూసుకొని ఎవడన్నా రిలేషన్స్ బాగుపడితే ఎంతమంది రిలేషన్స్ బాగుపడతాయి? అవును. ఓకే, ఇంత ఉంది. ఆ కర్మని అప్లై చేసుకోవడం ఇంపార్టెంట్. దాన్నే పూర్వకాలంలో మన వాళ్ళు ఏం చెప్పారంటే మనం 10 మందికి సహకరించాలి, సేవ చేయాలి, సహకారం అందించాలి, ఇరుగు పొరుగు సహకారంగా ఉండాలి, మన గుడికి వెళ్తే కొద్దిగా దానం చేయాలి, గుడికి వెళ్ళాలి. మన సాంప్రదాయంలో మన జీవన విధానంలో ఈ కర్మ ప్రక్షాళన అనే ప్రక్రియని డీప్ లెవెల్లో పెట్టేశారు. ఆ డీప్ లెవెల్లో కర్మ ప్రక్షాళన పెట్టడం వల్ల మనం తెలియకుండా అవన్నీ చేసేస్తుండడం వల్ల పూర్వకాలంలో ఇన్ని రోగాలు లేవు, ఇన్ని నష్టాలు లేవు, ఇన్ని ఇబ్బందులు లేవు. అవన్నీ మనం ట్రాష్ అని కొట్టి పక్కన పడేయటం వల్ల ఇన్ని ఇబ్బందులు, ఇన్ని నష్టాలు, ఇన్ని ఉన్నాయి. ఇంకోటి నేను ఒకరి జాతకం చూశాను. ఆ జాతకంలో చూసినప్పుడు వారికి ఏంటంటే గురుగ్రహం బాగాలేదు, వాళ్ళకి యాంగ్జైటీ, కంగారు, ఇవన్నీ గ్యాస్ట్రిక్ ఇవన్నీ ఉన్నాయి. అవేవి సింటమ్స్ లేవు. ఎందుకు లేవు? ఇవి ఉండాలి కదా, గురు మహాదశ ఉంది, గురువు నీచము అనేసి నేను చూస్తున్నా. గురువు దృష్టిలన్నీ బాగున్నాయి, అష్టకవర్గాల్లో గురువు వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు ఆ అబ్బాయిని చూసి ఎవరో చెప్పారంట, దక్షిణామూర్తి స్తోత్రం నేర్చుకోమన్నాను, అరుణాచలం వెళ్ళి నిద్ర చేయమన్నాను. దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటూ బాగా చేస్తూ వస్తే ఈ అబ్బాయికి ఏదో వర్క్ అరుణాచలంలో పడింది. 8 నెలలు అరుణాచలం నిద్ర చేయబోదు, 8 నెలలు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఏదో ఎలక్ట్రికల్ వర్క్, టెంపుల్లో నిద్ర చేయడం అంటే కష్టము. ఆ అబ్బాయికి ఏంటంటే ఎలక్ట్రికల్ ఏదో టెంపుల్, అరుణాచలం టెంపుల్లో వర్క్ చేయడానికి వచ్చింది. డే టైం జనాలు ఉంటారు కాబట్టి నైట్ టైం వర్క్ చేస్తారు కదా, ఆ నైట్ టైం వర్క్ టెంపుల్లో రోజు చేసేవాడు. టెంపుల్లో నైట్ గడపమని చెబుతున్నాం. వాడికి ఆ విధంగా అంటే దక్షిణామూర్తి స్తోత్రం చేయటం వల్ల ఆ అనుగ్రహం లభించింది. అక్కడ ఉండటం వల్ల కర్మ పోయింది. మనం చేసే ఉపాసన, జపము, ధ్యానము ఇవన్నీ కూడా మన కర్మ ప్రక్షాళనకి కావాల్సిన సిచ్యువేషన్ ఇస్తాయి. నాకేదో ఆ భిక్షగాడు ఎవరో ఉన్నారు ఆ టెంపుల్ దగ్గర, అక్కడ ఆయన లేకపోతే నా కర్మ ఎట్టబోతుంది? అవును అవును అవును. నేను ఇస్తానన్నా కానీ తీసుకునేవాడు ఉండాలి కదా. ఆ తీసుకునేవాడిని అంటే కర్మ రుణమున్నవాడిని, కర్మ తీర్చుకునేవాడిని, ఇద్దరిని కలిపేది ఎవరు అంటే సాధన.
ఆ సాధన ఏదైనా సరే, మీరు జపం చేస్తారా, ధ్యానం చేస్తారా, చూస్తారా, ఈ సాధన ద్వారా వీళ్ళిద్దరినీ కలుపుతుంది. వీళ్ళిద్దరినీ కలిపినప్పుడు అక్కడ రుణం అనేది ఎగిరిపోతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇచ్చే వ్యక్తి తీసుకునే వ్యక్తి, ఇలా ఇద్దరు అంటే దానం ఇచ్చే వ్యక్తి తీసుకునే వ్యక్తి, ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రం ఈ కర్మ సంబంధం ఉంటుందంటారా, లేదంటే సమాజహితంగా కూడా ఉంటుందా? అంటే మనకు స్నేహితులుగా వచ్చేవారు, ఉదాహరణకి మనం వింటూ ఉంటాం కొన్ని సందర్భాల్లో, ఒక ఇంటికి పెళ్లి తర్వాత కోడలు రావటము, లేకపోతే అలా కలిసి వచ్చి కర్మే అది. ఎవరి రిలేషన్ కర్మ. నీ కర్మలు ఎంతవరకు అంటే నీ బ్లడ్ రిలేషన్స్, నీ ఫ్యామిలీ రిలేషన్స్, ఇవన్నీ కర్మలే. నీ కర్మ ఎట్లా పుడతావు అంటే మన కర్మ చక్రం ఎంతవరకు వ్యాపించి ఉంటుందంటే మనల్ని కన్న వాళ్ళు, మనం కనేవాళ్ళు, మన తోబుట్టువులు, మన అక్క చెల్లెళ్ళు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు, ఇలా వేసుకుంటే మన ముఖ్యమైన డిఎన్ఏ ప్యాటర్న్లో లింక్ అయిన వాళ్ళు ఒక 50 మంది 60 మంది అవుతారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో లివ్ ఇన్ రిలేషన్ లో ఉండే వాళ్ళు, అక్రమ సంబంధాల్లో ఉన్న వాళ్ళు, ఇవి కూడా కర్మేనా? అవన్నీ కర్మలే. నేను దీన్ని క్లారిఫై చేయను. ఈ బ్లడ్ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ నువ్వు పుట్టుకతో తెచ్చుకున్న కర్మలు. నీ ద్వారా పుట్టేవాళ్ళు, నిన్ను పుట్టించిన వాళ్ళు, నీ తల్లిదండ్రులు, నీ తల్లిదండ్రుల సోదరులు, వీళ్ళంతా బంధువర్గం. ఈ బంధువర్గంలో నువ్వు చేయాల్సినంతా కూడా బాధ్యత. అది కర్మ కాదు, నీ బాధ్యత నువ్వు నిర్వర్తించాలి. హ్యావ్ టు అంటే నీ బాధ్యత. నీ తల్లిదండ్రులు మంచోళ్ళ చెడ్డోళ్ళ కాదు, నువ్వు చేయాల్సిందే. నీ భార్య మంచిదా చెడ్డదా కాదు, చేయాల్సిందే. మీ ఆయన మంచోడా చెడ్డోడా కాదు, చేయాల్సిందే. అట్లా ఎవరికైనా చేయాల్సిందే కట్టుకున్న తర్వాత. అవి చేయాల్సింది ముడిపడ్డాయన్నీ ఈ బాధ్యతలు. ఈ బాధ్యతలు దాటి మనం చేసే ప్రతి ఒక్కటి కూడా కర్మ ప్రక్షాళన వైపే వెళ్తుంది. ఈ బాధ్యత దాటి ప్రతి వేసుకునే ముడి కూడా కర్మే అవుతుంది. ఇప్పుడు నువ్వు లివింగ్ రిలేషన్ అన్నావు, ఈ బాధ్యతలో లేరు, పోయి ఒకరినొకడు ఇది చేసుకొని కర్మ తెచ్చుకుంటే అయిపోతుంది. ఒకరి నుంచి ఒకడు భార్యాభర్తలు అంటే ఏంటి? భార్య కర్మ భర్తకి ట్రాన్స్ఫర్ అవుతుంది, భర్త కర్మ భార్యకి ట్రాన్స్ఫర్ అవుతుంది. నువ్వు ఎవరో అన్నెసెసరీ పర్సన్తో రిలేషన్ పెట్టుకుంటే వాడికి ఏదో పాడు కర్మ ఉందనుకోండి, ఆ పాడు కర్మ వీళ్ళకి వచ్చేస్తుంది. అవునా? మొత్తం ప్రాణశక్తే కదా. ఈ ప్రాణశక్తి ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఒకటి నుంచి ఒకటి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఏమైపోతుంది, వీటికి సంబంధించిన యోగాలు పుష్పటాలు అయిపోతాయి. ఓకే ఓకే. సో ఆ రిలేషన్స్లో ఎందుకంటే అంత జాగ్రత్తగా ఉండాలంటే ఒకటికి సంబంధించిన యోగపరమైనటువంటి రిలేషన్స్, ఒకరికి సంబంధించిన కొన్ని కర్మలు, ఇవన్నీ కూడా మనకి ఏమవుతుంది అంటే ఒక స్టెప్ అనేది మనకి అంటే నెక్స్ట్ ఏది వస్తుందో తెలియదు. దాన్ని తీసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికి మనకి రిలేషన్లో చాలా డ్యామేజ్ జరుగుతుంది. సో అలా అందుకనేసి ఇట్లా అన్నెసెసరీ రిలేషన్స్ ముడులే, అంటే ఉన్న ముడులు కాకుండా ఎక్స్ట్రా ముడులు, ఆ చిక్కుముడుల వలన అవి జరుగుతూ ఉంటాయి. కొన్ని కర్మ తాలూకు ముళ్ళు పడతాయి. అంటే కర్మ తాలూకు ముళ్ళు అంటే ఎలా ఉంటుందంటే అవి ఎట్లా ఉంటుందంటే ఒక పాసింగ్ క్లౌడ్ లాగా వస్తాయి. కొన్ని రోజులు ఫ్రెండ్షిప్ లాగా ఉంటారు, ఆ ఫ్రెండ్షిప్ దాటేసి వెళ్ళిపోతుంది. వీళ్ళ లైఫ్ వీళ్ళదే, వాళ్ళ లైఫ్ వాళ్ళదే. అక్కడ ఏ ఎమోషన్ ఉండదు, ఏదో కర్మ రుణం ఉంటుంది. అలాంటివి జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం సీరియస్గా కావాలని పోయి పెట్టుకొని నీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకొని వాళ్ళ నువ్వు కొత్త కర్మని క్రియేట్ చేసుకుంటున్నావు. నీకు ఉండేటటువంటి ఫ్రీ వీల్తో నీకేమవుతుందంటే, ఫ్రీ వీల్తో ఎట్లా అంటే నీ సంస్కారంతో ఇక్కడ మామూలుగా మనం చూస్తే ఈ 2 వేళ్ళు ఉన్నాయి కదా, ఈ 2 వేళ్ళ మధ్య ఇట్లా తాకిచ్చి ఉంటే ఎంత దూరం వెళ్ళినా ఇలానే ఉంటాయి. సింపుల్ ఒక వేలుని ఇట్లా లేపామనుకోండి, ఇక్కడ వచ్చేసరికి 1 ఇంచే గ్యాప్, కానీ ఒక 10 కిలోమీటర్లు వెళ్ళేసరికి ఇది ఎంత గ్యాప్ అవుతుంది? చాలా ఎక్కువ గ్యాప్. నీ జీవితం ఇలా ఉంది, నీ కర్మ ప్రకారం నువ్వు సంస్కారంతో సాధనతో కానీ ఈ డైరెక్షన్లో కానీ కొద్దిగా 1 ఇంచ్ డైరెక్షన్ కానీ ఇక్కడ మార్చగలిగితే ఒక 10 ఇయర్స్కి వెళ్ళేసరికి నీ జీవిత ఉన్నతి అనేది మారుతుంది. అదే సంస్కారము మన సనాతన ధర్మంలో నేర్పించింది ఏంటంటే నిన్ను నువ్వు సంస్కరించుకోమని. ప్రతి జీవి సంస్కరించుకుంటే సంస్కరించబడినటువంటి సమాజం ఏర్పడుతుంది. దానికోసం జ్యోతిష్యాలు ఉన్నాయి, దానికోసం మన జీవన విధానాన్ని మార్చుకోవడానికి జ్యోతిష్యాలు ఉన్నాయి. భయపడడానికి కాదు. కర్మ సిద్ధాంతం అంటే భయపెట్టేది కాదు. కర్మ సిద్ధాంతం అంటే సంస్కరించేది. నువ్వు ఏ కర్మ చేసావో దానికి ఎట్లా సంస్కరించుకోవాలో చెప్పేది కర్మ సిద్ధాంతం. సంతోషం అండి.
ధన్యవాదాలమ్మా, చాలా సంతోషం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.